హుస్సేన్ సాగర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. రేపు జరిగే శోభాయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక టీంలతో నిఘా ఏర్పాటు చేశారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించే వారిని ఆట కట్టించేందుకు షీ టీమ్స్ పనిచేయనున్నాయి. ప్రతి క్రేన్ దగ్గర పోలీస్ సిబ్బంది ఉండి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామంటున్న సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లితో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అంటేనే లక్షలాదిగా ప్రజలు తరలి వస్తారు. అందులో ప్రధానమైనటువంటి శోభాయాత్ర జరిగేటువంటి మార్గాలు అదేవిధంగా హుస్సేన్ సాగర్, అదేవిధంగా ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ ఈ ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ డీసీపీ శిల్పవల్లి గారు ఉన్నారు. మేడం, ఇక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు, శోభాయాత్ర సునాయాసంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేందుకోసం మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? శోభాయాత్ర ఎటువంటి అడ్డంకులు లేకుండా ట్రీ ప్రూనింగ్, రోడ్ రిపేర్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ కేబుల్స్ లూజ్ హ్యాంగింగ్ ఉంటున్నవి తీసేయడము, ఇటువంటి సేఫ్టీ ఆస్పెక్ట్స్ కూడా కోఆర్డినేషన్తో వర్కౌట్ చేస్తూ ఈ రేపు ఏదైతే శోభాయాత్ర ఉందో అది విజయవంతంగా జరిగేటట్టు, ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేటట్టు అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. హుస్సేన్ సాగర్ కు వేలాదిగా విగ్రహాలు వస్తాయి, లక్షల సంఖ్యలో పబ్లిక్ వస్తారు. ఇక్కడ ఎలాంటి మన కంట్రోల్ రూమ్లు కానీ, అదేవిధంగా సీ టీమ్స్ కానీ, అదేవిధంగా ట్రాఫిక్ ఇతర వ్యవహారాలన్నీ కూడా ఏ విధంగా జరగనున్నాయి? మీరు అన్నట్టు షీ టీమ్స్ ఉంటాయి, క్రైమ్ టీమ్స్ ఉంటాయి, అలానే బ్యారికేడింగ్ ఉంటుంది ఫర్ క్రౌడ్ కంట్రోల్. స్పెషల్లీ బడా గణేష్ ఇమర్షన్ చూడడానికి వచ్చిన ప్రజలకి అకామిడేట్ చేయడానికి, వాళ్ళకి కాస్త హోల్డింగ్ స్పేస్ క్రియేట్ చేయడానికి కూడా మనం అన్ని బ్యారికేడింగ్ R&B వాళ్ళతో చేయించడం జరిగింది. అలానే కొంచెం దూరంగా ఉండిపోయి చూడలేని అవకాశం లేని వాళ్ళకి LED స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. CCTV కవరేజ్, ఎగ్జిస్టింగ్ CCTVసే కాకుండా టెంపరీగా ఈ నిమజ్జనం ప్రొసెషన్ అంతా కూడా కవరేజ్ అవ్వడానికి టెంపరీ కెమెరాస్ పెట్టడము, అలానే డ్రోన్తో కూడా సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది, మానిటర్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా క్రెయిన్ల దగ్గరకు వచ్చినటువంటి గణనాథులను ముందుకు పంపించడం కానీ, లేదంటే టైం టు టైం వేసే విధంగా చేయడం కోసం క్రెయిన్ల దగ్గర ఎట్లాంటి బందోబస్తు ఉంటుంది? అక్కడ ఉండేటువంటి ఆఫీసర్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ప్రతి క్రేన్ దగ్గర ఒక టీం ఉంటుంది, హెడెడ్ బై అట్లీస్ట్ 1 SI. కపుల్ ఆఫ్ క్రేన్స్ కి కలిపి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు, డిస్టెన్స్ ఆఫ్ ది క్రేన్స్ బట్టి. సో వీళ్ళు ఎవరైతే క్రేన్ ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళు తొందరగా జాగ్రత్తగా విగ్రహాన్ని తీయడము, మళ్ళీ దాన్ని నిమజ్జనం చేయడానికి తీసుకునేటువంటి జాగ్రత్తలు, టైం, అట్లనే వాళ్ళు కూడా అలసిపోతూ ఉంటారు, కంటిన్యూస్గా చేస్తూ ఉండడము. సో వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండడము. అట్లనే అక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం డ్రైవ్ చేసి తొందరగా నిమజ్జనం చేయడానికి పుష్ చేస్తూ సమన్వయంతో క్రేన్ ఆపరేటర్స్, భక్తులతో కలిసి సమన్వయం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఆల్ ఆస్పెక్ట్స్లో, అలానే పిల్లలు ఎవరైనా ఉంటే కూడా రైలింగ్ వరకు వెళ్లకుండా ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి గణేష్ మండపాల నిర్వాహకులకు, అదేవిధంగా సిటిజన్స్కు స్మూత్ గోయింగ్ ఉండాలి అని అంటే, లేదా శోభాయాత్ర చాలా క్లియర్గా మంచిగా జరగాలి అంటే మీరు ఎట్లాంటి సజెషన్స్ చేస్తారు? బేసిక్గా అంతా యువకులు, పిల్లలు, మహిళలు అందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మీరు చూసినట్టయితే అందరూ కూడా తగిన జాగ్రత్తలు, విగ్రహం వెహికల్లో పెట్టిన దగ్గర నుంచి కూడాను, ముఖ్యంగా మనం చూస్తే ఈ రైనీ సీజన్లో ఎలక్ట్రిసిటీ షాక్కి సంబంధించిన ఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలు మనము పోలీస్ ఆఫీసర్స్ కూడా మండపాలకు వెళ్ళి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలో అందరికీ చెప్తూ ఉన్నారు. అంటే హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లను అన్నింటినీ పోలీస్ వైపు నుంచి మేము చేస్తున్నాం. అయితే సిటిజన్స్ కూడా సరైనటువంటి పద్ధతిలో, సరైనటువంటి టైం పాటిస్తూ అధికారుల సూచనలు, సలహాల మేరకు వాళ్ళు నడుచుకుంటే బాగుంటుంది అనేది పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ డి రాజ్తో రాముడు, 10 TV, హైదరాబాద్.